జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నామని ఇప్పటికే పొత్తులు ప్రకటించినాయి, సరే వాళ్ళు కలిసి వెళ్తున్నారు. కానీ బీజేపీ కూడా వాళ్ళతో కలుస్తుంది అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు తను కూడా త్యాగం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో కలిస్తే లాభమా నష్టమా? అదనంగా లాభం ఏదైతే ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఏముంది, 1% ఓటింగ్ లేదు. మోడీ పట్ల అనుకూలత వ్యతిరేకత అనేది అసెంబ్లీ ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపలేదు, లోక్సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపట్టలేదు. కానీ ఇక్కడ ముస్లిం ఓట్లు చాలా కీలకం. అంటే అందుకే అదనంగా కలిసి వచ్చే అంశం లేదు. ఇక ఏమైనా ఉంటే నష్టం. మీరు అన్నట్లు మైనారిటీ ఓటు ఇది ఆల్రెడీ వైసీపీకి అనుకూలంగా ఉంది మైనారిటీ ఓటు. కానీ పట్టణ ప్రాంతాల్లో కొంత ముస్లిం ఓట్లో టీడీపీకి కూడా కొన్ని చోట్ల ఓటింగ్ ఉంది. మీరు ఇప్పుడు కర్నూలు సీటు ఉంది ఉదాహరణకు. కర్నూలులో కనుక టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే, టీజీ భరత్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనుకోండి, అక్కడ ముస్లింలు ఓటేయచ్చు. కానీ బీజేపీ అభ్యర్థి ఆడ పోటీలు ఉన్నాడు అనుకోండి, ఆడ ముస్లింలు ఓటేస్తారా? సో ఎక్కడ బీజేపీ పోటీ చేసిన సీట్లలో వేయరు. బీజేపీ కలవడం వల్ల మైనారిటీ ఓటు కొంత టీడీపీ జనసేనకు దూరమై వైసీపీ వెనకాల ఫర్దర్ కన్సాలిడేషన్, ఆల్రెడీ వైసీపీ వెనకాల ఉన్నారు ఆ ఓటర్లు, ఫర్దర్ కన్సాలిడేషన్ ఉండటానికి అవకాశం చాలా ఉంది. దాంతోపాటు వాస్తవం అయితే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలు చేయనందుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించినందుకు బీజేపీ పైన ప్రజల్లో ఉండే కోపం టీడీపీ జనసేన దహించిపోయారు. కానీ ఆ డైమెన్షన్ను ఉపయోగించుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. బీజేపీని ఒక్క మాట అనడానికి జగన్ సిద్ధంగా లేడు, వైసీపీ సిద్ధంగా లేదు. అందువల్ల ఈ 5 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా జగన్ ఉండడం వల్ల టీడీపీ బీజేపీల మధ్య పొత్తును ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. దిస్ ఇస్ ఎ బిగ్ ట్రాజడీ ఫర్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ సెంటిమెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. తర్వాత మీకు కమ్యూనల్ పోలరైజేషన్ భారీగా ఉన్న అనుభవం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ఆడ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలం. అందువల్ల మీకు హైదరాబాద్లోనో తెలంగాణలో ఉన్నంత పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. తర్వాత క్రిస్టియన్స్లో కూడా 2 రకాల క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఒరిజినల్ క్రిస్టియన్స్లో మణిపూర్ ప్రభావమో ఇంకేదైనా ఉంటుందా? యాంటీ బీజేపీ అవును, బీజేపీయే క్రిస్టియన్ల మెజార్టీలో గోవాలో గెలుస్తుంది, నార్త్ ఈస్ట్లో గెలుస్తుంది. అందువల్ల క్రిస్టియన్ ఓటర్లు బీజేపీతో కలిసినందుకు అంత వ్యతిరేకంగా ఉంటారా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల బీజేపీ వల్ల అదనంగా కలిగే లాభం అయితే లేదు. ఏమైనా నష్టం ఉంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల నష్టం ఉండటానికే స్కోప్ ఉంది. కానీ ఆ నష్టం ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబుల్.